హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రసన్న తాళ్ళపల్లి. మీకు ఈ పాటికి ఈ వీడియో ఏంటనేది అర్థమైపోయి ఉంటుంది. ఎస్ అండి, సండే స్పెషల్ వ్లాగ్ అనమాట. మా అబ్బాయికి నేను క్యారేజ్ ఎలా ప్రిపేర్ చేస్తాను అండ్ స్పెషల్గా క్యారేజ్ కోసం సండేస్ అయితే ఇంకెలా స్పెషల్గా చేస్తాను అనేది ఈ వీడియోలో ఉంది. వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు ఎవరికైనా రెసిపీ డీటెయిల్స్ కావాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. అండ్ ఈ వీడియోలో పేరెంటింగ్ టాపిక్ కంటిన్యూ చేస్తున్నాం కదా, ఈరోజు ఒక చిన్న టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. ప్రజెంట్ హాట్ టాపిక్ ఏంటి అంటే 10th క్లాస్ ఎగ్జామ్స్. రైట్, 10th క్లాస్ ఎగ్జామ్స్లో వాళ్ళు ఎంత ప్రెషర్ హ్యాండిల్ చేస్తారు అంటే, కొంతమంది పిల్లలకైతే చదువుకున్నవి కూడా అంత టెన్షన్ ఉంటుంది. నన్ను అడిగితే అందరినీ అనట్లేదు, నేను కొంతమందిని మాత్రమే దృష్టిలో పెట్టుకొని అంటున్నాను. నేను చూసిన వాళ్ళలో చాలా మంది పేరెంట్స్ కూడా వాళ్ళని ప్రెషర్ ఎలా చేస్తున్నారంటే, ఇన్ని రావాలి, ఇన్ని మార్కులు రావాలి, ఇంత రావాలి, చూసుకో, తగ్గాయో అన్నట్లు చెప్తున్నారు. మనం అలా వాళ్ళని భయపెట్టినట్టుగా మాట్లాడితే గనక ఖచ్చితంగా వచ్చే మార్కుల కాన్ఫిడెన్స్ కూడా వాళ్ళకి తగ్గుతుంది. అలా కాకుండా చదువుకునే టైంలో టైం వేస్ట్ చేసుకోకు, ఇలా చదువుకో, ఇలా చెయ్యి, ఇలా గుర్తుంటుంది అని మనకు తెలిసిన టిప్స్ వాళ్ళకి కనుక అందిస్తే, ఈ రోజుల్లో పిల్లలు ఖచ్చితంగా మనకన్నా షార్ప్గా ఉన్నారు కాబట్టి చాలా మంచిగా గెయిన్ అవుతారు. అండ్ వాళ్ళు మన నుంచి ఎక్స్పెక్ట్ చేసేది కేవలం మోరల్ సపోర్ట్ మాత్రమే అండి. ఒక్కసారి చిన్నగా చెప్పడం స్టార్ట్ చేయండి, వాళ్ళకి ఖచ్చితంగా అర్థమవుతుంది. ఎంత మొండి పిల్లలైనా సరే ఏదో ఒక టైంలో వింటారు. హార్డ్గా మాత్రం బిహేవ్ చేయొద్దు. ఈ ఎగ్జామ్స్ టైంలో వాళ్ళకున్న ప్రెషర్కి మనం కూడా ప్రెషర్ కలిపాము అంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ బాగా తగ్గిపోతాయి. అలా కాకుండా మనం వాళ్ళ కాన్ఫిడెన్స్ని పెంచే విధంగా మాట్లాడాలి. లైక్ ఒక్కొక్కళ్ళు ఒక్కోలా ఉంటారు. మనం మన పిల్లల తీరుని గమనించి వాళ్ళు ఎలా మాట్లాడితే మౌల్డ్ అవుతున్నారు అనేది మనం చూసుకొని వాళ్ళకి తగ్గట్టుగా మాట్లాడితే ఖచ్చితంగా వాళ్ళకి కూడా చాలా హెల్ప్ అవుతుంది అండ్ చాలా రిలీఫ్గా ఉంటుంది. మీరే చెప్పండి, మీరు ఏదైనా టెన్షన్లో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, నీకింతే, నువ్వింతే, చెప్పేది వినవు, నువ్వు చేసేది ఇంతే, నీకు ఇలానే అవుతుంది, ఇలా కాకుండా లేదు, ఏం పర్వాలేదు, ఇంకోసారి ఇలాంటి స్టెప్ వేసే ముందు కొంచెం ఆలోచించు, ఇలాంటి మంచి మాటలు, ప్రశాంతమైన మాటలు వినిపిస్తే మనకెలా అనిపిస్తుంది చెప్పండి. అలాగే వాళ్ళు కూడా, మనం ఇంత ఏజ్ ఉండి వాళ్ళ మీద కోపాన్ని, వాళ్ళకి చెప్పాలనుకున్న విషయాన్ని అంత హార్డ్గా చెప్తే పిల్లలు మనకన్నా ఎక్కువ సెన్సిబుల్గా ఉంటారు. సో ప్లీజ్ ట్రై టు వాళ్ళని మనశ్శాంతిగా, ప్రశాంతంగా, హ్యాపీగా ఎగ్జామ్స్ రాయనివ్వండి. అండ్ మీ మోరల్ సపోర్ట్ అనేది వాళ్ళకి బలంలా మారాలి, కానీ బలహీనతగా, వాళ్ళు ఇంకా డిస్కరేజ్ అయ్యేలా మాత్రం అస్సలు ఒక్క పేరెంట్ కూడా మాట్లాడద్దు. ఇది నా హంబుల్ రిక్వెస్ట్. సో ప్లీజ్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్కి సంబంధించి చేసిన ఒక సర్వే ఉందన్నమాట. ఆ సర్వే ప్రకారం ఒక 2 పీపుల్ని తీసుకొచ్చి, బాస్కెట్ బాల్ అంటే ఏంటి అస్సలు తెలియని ఒకళ్ళు, బాస్కెట్ బాల్లో ఛాంపియన్ ఒకళ్ళు, ఓకే, ఇలాంటి 2 డిఫరెంట్ పీపుల్ని తీసుకొచ్చి ఫస్ట్ గోల్ చేయమంటే, ఆడడం రాని పర్సన్ ఎన్నిసార్లు ట్రై చేసినా ఒక్క గోల్ కూడా రీచ్ అవ్వలేదు. అందరూ డిసప్పాయింట్ గా ఉన్నారు, ఎవరు ఎంకరేజ్ చేయలేదు. అండ్ అదే పర్సన్ ని కళ్ళకు గంతలు కట్టి బాల్ ని త్రో చేయమంటే, వాళ్ళు గోల్ పడకపోయినా కూడా చుట్టుపక్కల ఉన్న పీపుల్ ఎవరైతే ఉంటారు, ఎంకరేజింగ్ పీపుల్, వాళ్ళందరూ వావ్ వావ్ అని చెప్పి ఎంకరేజింగ్ గా మాట్లాడుతుంటే కళ్ళగంతలు కట్టుకున్న పర్సన్కి ఏమనిపిస్తుంది, వావ్ నేను గోల్ వేసానా అని చెప్పే కాన్ఫిడెన్స్, ఆ హ్యాపీనెస్లో 10 balls 10 out of 10 వేసేసిందంట కళ్ళకు గంతలు కట్టుకొని. ఓకే, ఇది కాసేపు పక్కన పెడితే, సూపర్గా ఆడే పర్సన్ని కళ్ళకు గంతలు కట్టుకొని త్రో చేసినప్పుడు బాల్ బాస్కెట్లో పడినా సరే పడనట్టుగా చుట్టూ ఉన్న పర్సన్స్ అందరూ ఓ షట్ అన్నట్టు డిసప్పాయింట్ గా, లైక్ పడలేదు అన్నట్లుగా రియాక్ట్ అయ్యారనమాట. తనకేమైపోయింది, ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది తగ్గిపోయి 10 balls ఇస్తే ఒక్క బాల్ కూడా వేయలేకపోయాడు అనమాట. దీన్ని బట్టి మనకేం అర్థం అవ్వాలి, మీరే చెప్పండి. మనకి రాని విద్యని కూడా మన చుట్టూ ఉన్న వాళ్ళు, లైక్ లేదా మన అనుకునే వాళ్ళు కనుక గట్టిగా కాన్ఫిడెన్స్ ఇచ్చి మనకి సపోర్ట్గా, బ్యాక్ బోన్గా నిలబడితే ఖచ్చితంగా మనకు రాని విద్యలో కూడా మనం హైప్ రేంజ్లో ఉండొచ్చు. ఎట్ ద సేమ్ టైం మనకి వచ్చిన విద్య అయినా సరే చుట్టూ ఉండే డిస్కరేజ్మెంట్లు, చుట్టూ ఉండే ప్రెషర్స్ వల్ల చెప్పలేం, ఒక్కొక్కసారి అధపతాళానికి కూడా పోవచ్చు. సో ఆ సిచ్యువేషన్స్ మన పిల్లలకి రానివ్వకూడదు అని నా ఈ ప్రయత్నం. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సో ఈ వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అట్ ద సేమ్ టైం మీరు మన ఛానల్కి ఫస్ట్ విజిట్ అయితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.